రాయ్ గదిలో ఏం చేస్తున్నావు బావా? నా రూమ్కి రావచ్చు కదా? ఏంటి బావా రిప్లై లేదు? ఐ లవ్ యూ బావా. వాడితోనే చాట్ చేస్తున్నట్టుంది. పట్టుకుంటాను. ఇది ఆయన నంబరే అంటే ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తారా? పేరు చెప్పకుండా నువ్వు, ఏమీ తెలియనట్టు ఆయన బాగా డ్రామా ఆడారు. చెప్తా మీ సంగతి. ఇద్దరిని వదలను. ఎక్కడా ఆయన? ఎక్కడా? మన ఇళ్ళు ఎప్పుడు ఇలాగే కళకళలాడుతూ సందడిగా ఉండాలండి. ఉంటుంది. ఏమండి, ఇంకా ఆలస్యం చేయకుండా పంతులు గారిని పిలిపించండి. మంచి ముహూర్తం పెట్టించి వెంటనే వీళ్ళు పెళ్లిళ్ళు చేసేద్దాం. అలాగే. పదండి, వాళ్ళకి ఈ విషయం చెప్దాం. ఇక నుంచి అంతా హ్యాపీగానే జరుగుతుంది బావగారు. ఆనయ్య, అన్నయ్య, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పమంటారా? ఏంటన్నయ్య? మీ అన్నయ్య నేను ఇక లేట్ చేయకూడదని డిసైడ్ అయిపోయాం. త్వరలోనే మీ రెండు జంటల్ని ఒకటి చేస్తాం. ఏంటి, హ్యాపీయేనా? కాళీ, సరోజ అత్తయ్యకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. ఈ విషయం తెలిస్తే సంతోషిస్తారు. వద్దొద్దునా. ఏరా, అమ్మకి మీరంటే చాలా కోపం. ఇప్పుడు నేను మీతో కలిసిపోయానని తెలిస్తే ఒప్పుకోదు. ఒప్పిద్దాం కాళీ. అందరం ఒక చోటుండి అత్తయ్య గారిని మాత్రం ఒంటరిగా వదలడం ఎందుకు చెప్పు? ఇప్పుడు వదిలే వదినా, తర్వాత మాట్లాడతాం. అది కాదు కాళీ. ధరణి, తమ్ముడు వద్దంటున్నాడు కదా, ఇప్పుడప్పుడే చెప్పొద్దులే, కొన్ని రోజులు ఆగుదాం. అన్నదమ్ములు కలిసిపోయారు, ఇక నా మాట ఎక్కడ చెల్లుద్ది? సరే, మీ ఇష్టం. ఆకాష్, మీ అమ్మగారి గురించి బాధపడుతున్నావా? బాధపడకు. ఏమైంది స్వాతి?
ఆకాష్ వాళ్ళ అమ్మగారి గురించి బాధపడుతున్నాడు వదినా. అమ్మ కోలుకొని ఉండుంటే నా పెళ్ళి కళ్ళారా చూసి సంతోషపడేది కదా మేడం. నాకు ఆ అదృష్టం లేదు. ఆకాష్, ఫీల్ అవ్వకు. నీ బాధ నాకు అర్థమవుతుంది. ఏం చేస్తాను చెప్పు? ఈ పెళ్లి అమ్మ చూడలేకపోతున్నారని కాదు, ప్రాణాలతో ఉన్నారని సంతోషించాలి. మీ అమ్మగారికి ఏం కాదు, కోలుకుంటారు. మునుపట్లాగే తిరుగుతారు, అందరితోనూ మాట్లాడతారు. రేపు ఫారిన్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ వస్తున్నారు. ఆదిత్య గారు మాట్లాడారు. యూ డోంట్ వరీ, అమ్మకి నయమవుతుంది. థ్యాంక్ యూ మేడం. మా కోసం మీరెంతో చేస్తున్నారు. నీ కోసం చేయడం కాదు, మన కోసం చేస్తున్నారు. ఆకాష్, ఇంక ఈ విషయాల గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు. ప్రశాంతంగా ఉండు. అసలే కాబోయే పెళ్లి కొడుకువి. నవ్వుతూ నవ్విస్తూ సరదాగా నువ్వు ఎప్పుడూ ఉన్నట్టుగానే ఉండాలి. ఉంటావుగా? ఇప్పుడు హ్యాపీయా? చాలు మేడం. ఆదిత్య గారు, వధువరుల పేరు బలాలు, జాతక బలాల ప్రకారం చూస్తే రేపు సాయంత్రం 6:42 దివ్యమైన ముహూర్తం ఉంది. మరీ రేపే అంటే కొంచెం ఇబ్బంది అవుతుందేమో పంతులు గారు. దగ్గరలో వేరే ముహూర్తం ఏమి లేదా? లేదా అంటే ఉంది ఆదిత్య గారు. ఈ నెలాఖరున తెల్లవారుజాము 4 గంటలకు ఓ ముహూర్తం ఉంది. కాకపోతే దీనికంట ఆ ముహూర్తం ఇంకా బలంగా ఉంది. ఏవండి, రేపు బాగుందంటున్నారు కదా, రేపే చేసేద్దాంలేండి. ఒక్క రోజులోనే 2 పెళ్ళిళ్ళు అంటే అయ్యే పనేనా? ఒకసారి ఆలోచించు. కొంచెం ఇబ్బంది అయినా చేసేద్దాంలేండి. మళ్ళీ నెలాఖరు వరకు ఆగడం ఎందుకు? సరే, నీ మాట ఎందుకు కాదంటాం? రేపే చేసేద్దాంలే. థ్యాంక్స్ అండి. మీ ఒక్కళ్ళ మీదనే కష్టం మొత్తం పెట్టేంలేండి. నేను కూడా సపోర్ట్ చేస్తాను, సరేనా? అలాగే, నువ్వు నా పక్కన ఉంటే నాకు దిగిలే ఉంటుంది చెప్పు. పంతులు గారు, రేపటి ముహూర్తమే ఖాయం చేసేయండి. అలాగే ఆదిత్య గారు. చెవండి, ఏంటి ధరణి? ఇప్పుడైనా సరోజా అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్దామండి.